సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని బాలాజీ దేవాలయంలో సిద్దిపేట, సిరిసిల్ల, మెదక్తో పాటు పలు జిల్లాలకు చెందిన విద్యార్థులకు గీతా పారాయణం, భగవద్గీతపై శ్లోకాలు మొదలైన వాటిపై పోటీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన కార్యదర్శి చింతరాజు మాట్లాడుతూ, ఈరోజు గీతా పారాయణం, భగవద్గీత శ్లోకాలు మొదలైన వాటిపై ప్రైమరీ నుండి ఇంటర్ విద్యార్థులు సుమారు 200 మందికి ఈ పోటీలు నిర్వహించామన్నారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రాలను అందించినట్లు తెలిపారు. ఈ భగవద్గీత అనేది వ్యక్తిత్వ వికాసంతో పాటు చైల్డ్ డెవలప్మెంట్కు కూడా ఎంతో దోహదపడుతుందన్నారు. ముస్లింలకు ఖురాన్, క్రిస్టియన్స్కి బైబిల్, హిందువులకు భగవద్గీత ఎంతో గొప్పదన్నారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఆలయాన్ని సందర్శించి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఈ నెల 30వ తేదీన ఆలయంలో నిర్వహించే ముక్కోటి ఏకాదశి పర్వదిన ఏర్పాట్లను, భక్తులకు అందజేసే ప్రసాదాలను, లడ్డూ తయారీని చైర్మన్, ప్రధాన కార్యదర్శి సభ్యులతో కలిసి పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటామన్నారు. రానున్న రోజుల్లో ఆలయం తరపున మరిన్ని కార్యక్రమాలు చేపడతామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు గీతా పారాయణం, గీతాలోని శ్లోకాలు, అదేవిధంగా వాటి మీద కాంపిటీషన్ పెట్టడం జరిగింది. సిద్దిపేట జిల్లా నుండి, అదేవిధంగా సిరిసిల్ల నుండి, అదేవిధంగా మెదక్ జిల్లా నుండి కూడా విద్యార్థులు రావడం జరిగింది. ప్రైమరీ నుండి ఇంటర్ వరకు కూడా సుమారు 200 మందికి మన కాంపిటీషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైమరీలో హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్న వారికి 3 విభాగాలుగా చేసి అందరికీ క్యాష్ అవార్డ్స్, అదే విధంగా ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే భగవద్గీతతో పాటు మనిషి వ్యక్తి వికాసంతో పాటు మైక్ పట్టుకొని మాట్లాడడానికి కానీ మిగతా మనిషి డెవలప్మెంట్, పర్సనల్ డెవలప్మెంట్ కూడా యూజ్ అవుతుంది. వ్యక్తి సమాజంలో మంచి వ్యక్తిగా మారడానికి ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే భగవద్గీత తోటి ఇవాళ రామాయణం కానీ, మహాభారతం కానీ అన్ని కలగలిపి ఉన్నదే భగవద్గీత. అంటే ముస్లిమ్స్కు ఖురాన్, వీళ్ళు క్రిస్టియన్స్కు బైబిల్, హిందూస్కు భగవద్గీత, మూడు వాళ్లకు 3 ఎట్లయితే పుస్తకాలు ఉన్నాయో దాని ఉద్దేశంతో భగవద్గీతతోటి పిల్లలకు చక్కటి సంస్కారం రావాలని ఈ కాంపిటీషన్ జిల్లా స్థాయిలో ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇది బాలాజీ ఆలయ కమిటీ పక్షాన ఏర్పాటు చేశాం. అదేవిధంగా గౌరవనీయులు, మాన్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా ఇచ్చేసి వచ్చే సంవత్సరం, నూతన సంవత్సరం దాని గురించి క్యాలెండర్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. వారు కూడా ఈ వేదిక చూసి చాలా సంతోషపడడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి.